ఇప్పుడు మనం మనోడితో కలిసి ఇక్కడ దగ్గరలో ఏదో చెరువు ఉందన్నాడు మా ఫ్రెండ్. చెరువు దగ్గరికి అక్కడికి వెళ్ళొద్దాం. వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంది బ్రో. చూడడానికి వెళ్ళే అప్పుడు పొద్దున్నే వర్షం పడింది. నా 2 బండ్లు ఎందుకు నాకు బండి మీద వస్తున్నా ఉంటుంది. నాకు డ్రైవింగ్ చేయడానికి కొత్త బద్ధకం వేసిన పొద్దున్నే. ఇప్పుడు వాటర్ ఫాల్ ఒక ఎక్కాలి. వీళ్ళంతా టీ ప్లాంటేషన్స్కి వెళ్తున్న వర్కర్స్. కానీ రూట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు గ్రీనరీ తప్ప ఇంకేం లేదు రూట్లో. చుట్టూ గ్రీనరీనే. ఎటు నుంచి ఎటు చూసినా గ్రీనరీ. బాగుంది, సూపర్గా ఉంది రూట్ మాత్రం. చూద్దాం వాటర్ ఫాల్ ఒకటి, లేక్ ఒకటి, 2 ఎలా ఉంటాయి. ఇదే బ్రో లేక్. సూపర్గా ఉంది చూడడానికి. ఈ డస్ట్బిన్స్ బ్రో ఇక్కడ వరుసగా పెట్టున్నారు. ఇది డస్ట్బిన్ ఇక్కడ బాగుంది. లొకేషన్ బాగుంది. వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం బ్రో. సూపర్గా ఉంది లొకేషన్ ఇక్కడ నుంచి చూడడానికి. ఎంట్రీ ఫీ కూడా ఉంది ఇక్కడ. ఇదే బ్రో వాటర్ ఫాల్. వర్షాలు లేకపోవడం వల్ల నీళ్ళు కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ సీనరీ భలే ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. నాకు వచ్చేదారిలో ఎక్కడ ఒక పేపర్ కూడా కనుకోలేదు. అదే మన దగ్గర అనుకో పేపర్లు తప్ప ఇంకేం కనిపించదు, చెత్త తప్ప. ఇక్కడ ఎక్కడికక్కడ డస్ట్బిన్లు పెట్టున్నారు. ఇక్కడ బాగుంది. ఇప్పుడు కామ్యాక్ అనేది దర్శనం చేసుకోవడానికి మొత్తం 2 hours అవుతుంది. ఇక్కడి నుంచి ఇంటి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. గిరికి పార్కింగ్ లాగా ఉంది. 26th అయింది. 4 రోజులు టెంపుల్స్ వర్క్ చేస్తారు. వచ్చాం బ్రో పై దాకా. ఇప్పుడు పై వరకు నడిచి
దర్శనానికి వెళ్ళాలి. ఇంకా బిజీగానే ఉంది కొద్దిగా ఇక్కడ. మండే అయినా సరే ఈరోజు చూద్దాం దర్శనానికి ఎంత పట్టుద్దాం. ఇక్కడ ఉన్నాం బ్రో. కింద మార్పులు వేశారు, వాన పడితే పడింది, జారుద్దేమో అని మెల్లిగా ఎక్కుతున్నాం. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వచ్చాము ఊరో గుడి దాకా. ఇదే ఎంట్రీ గుడికి, లోపల వెళ్ళలేదు. సో ఇక్కడ తీస్తున్నాను. లోపల కూడా కెమెరాలే వాడుతున్నారు. ఇస్తారా ఫ్రీ ఇస్తారా? దందా వచ్చాం భయ్యా మన బకెట్ లిస్ట్ టెంపుల్లోకి. కామ్యాఖ్యాదేవి మందిర్. ఇక్కడ ఫుల్ పావురాలు ఉన్నాయి బ్రో, ఎటు నుంచి ఎటుకు చూసినా. ఇది టెంపుల్. ఇవి బలికో ఏమో నాకు తెలియదు బ్రో, బట్ చాలా మేకలు ఉన్నాయి ఇక్కడ. అన్నిటికీ బొట్లు పెట్టున్నారు. దర్శనం అయింది బ్రో, ఇంకా రిటర్న్ వెళ్ళాము రూమ్కి. సైడ్ వస్తున్నాం మనం 2 days నుంచి రాలేదు. ఇప్పుడు 3 సార్లు వచ్చాము. భౌతి మీద వెళ్ళాము, వచ్చాము, నంది సైడ్ నుంచి రాలేదు. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇదిగో క్లాస్ కనిపిస్తుంది బ్రో. మంచూర్ క్లాస్ టైమ్స్ అట్రాక్టివ్గా ఆడతాడంట, ఓడించాడంట. అండ్ ఆల్సో ఒకసారి 50 times అస్సాం ఆర్మీ కంటే 50 times ఎక్కువ ఆర్మీ టైం మొదలు వస్తే ఆయన ఇక్కడ ఉన్న నేవీతోటి వాళ్ళందరినీ అసలు అస్సాంలో రాకుండా బ్రహ్మపుత్ర రివర్ మీద నుంచి అటాక్ చేశారు. రోప్వే కనిపిస్తుంది. ఇందాక మనం చూసిన పిక్చర్, అది కంప్లీట్ అవ్వకముందు ఎవరైనా సరే వెహికల్స్ ఇటు సైడ్ పార్క్ చేసి ఆ రోప్వే మీద నార్త్ గోవా తీయాలనుకుంటా. అక్కడ ఉండే వాళ్ళైనా సరే. ఆ రోప్వే కింద ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ వచ్చేసి ఉమానంద్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి బోట్లో వెళ్ళాలంటే కంపల్సరీ. అండ్ ఇక్కడ మంచి ఏంటంటే ఇక్కడ కామ్యాఖ్యాదేవి ఇక్కడ కామ్యాఖ్యాదేవి వచ్చిన తర్వాత అందరూ కొత్తలో అంటే ఇప్పుడు బాబాలు వాళ్ళు ఎక్కువ ఉండేటప్పుడు అక్కడ ఉమానంద దేవుడు అదే శివ పార్వతుల గుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి
ఆ గుడి కింద ఒక సొరంగం ఉందంట నదిలో కింద నుంచి. ఆ నది కింద నుంచే కామాఖ్య దేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళంట. బట్ ఆ సొరంగం ఇప్పుడు క్లోజ్ చేశారంట. అది ఇక్కడ ఉన్న ఈ ఉమానం టెంపుల్కి కామాఖ్య దేవికి ఉన్న టెంపుల్కి ఉన్న కనెక్షన్. ఇది వచ్చేసి ఇక్కడ రివర్లో వెళ్ళే బోట్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్. బ్రిడ్జ్ ఇదే రోపే చూపిస్తాను మనం టెంపుల్కి వెళ్ళాలని. ఇప్పుడైతే మనం రోపే ఎక్కట్లేదు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు. బాగా పెద్దదే రోపే. हाँ पिलर एक आइलैंड के आगे वो ब्रिटिश लोगों ने बनाया था। वो पिलर वो जो आइलैंड के आगे वो पिलर मतलब वो हमारा रिवर का जो वाटर का फ्लो है उसको मतलब जो है ये करने के लिए मतलब मेजर करने के लिए। అదిగో సెకండ్ పిల్లర్ ఉంది కదా ఎదురుగా అక్కడ ఉమానంద్ టెంపుల్ ఆ ఐలాండ్ వెళ్తుంది రోప్వేలో ఒకటి. అది బ్రో వస్తుంది రిటర్న్ వస్తుంది. ఒకటి వెళ్ళింది ఒకటి వస్తుంది. $250 250 సంథింగ్. ఇప్పుడు జూలై 6th నుంచి 350 చేస్తారని రాస్తుంది. ఏ లేక నాకు తెలియదు బ్రో. లేక్ మాత్రం సూపర్. లేక్ లోపల P-21 ఫైటర్, ఒక వార్ ట్యాంక్, ఒక P-20 మిసైల్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మూడిటిది పెట్టండి. అండ్ అక్కడ మీకు లోక్స్లో కనిపిస్తుంది కదా అది ఇందాక చెప్తాను కదా మొబైల్స్ నేవీతో వార్కి వెళ్ళారని. ఆయనది షిప్ పెట్టి దాని మీద 2 కెనాన్స్ పెట్టి ఆయన వార్కల్స్ చూపించినట్టు ఇచ్చారు. ఐ ట్రై టు షో విజిబిలిటీ ఎంత పవర్ఫుల్గా ట్యాంక్ ఆయన కలిగిన 21 ఇది P-20 మిసైల్. ఇదంతా ఎడిటింగ్ అప్పుడు స్లో మోషన్ తీసి పెడతాను. ఇంకా తీసుకు